హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు బెంగళూరు వ్లాగ్ అనమాట. తిరుపతికి వెళ్ళాము, హైదరాబాద్కి వెళ్ళాము, మళ్ళీ తిరుపతికి వచ్చాము, మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాము. ఇంకా ఇక్కడ బెంగళూరులో కొంచెం చల్ల పడిపోయింది. అంత ఎండలుగా ఏం లేదు, ఎండ ఉన్నా కానీ ఉక్క పెట్టడం మరీ ఎక్కువగా అలా ఏం లేదు. మళ్ళీ ఈవినింగ్ అయితే వర్షం పడిపోతా ఉంది, సో చల్లగా ఉంది. అయినా అప్పుడప్పుడు ఏమంటే హ్యూమిడిటీ ఎక్కువ అయిపోతుంది అనమాట, అప్పుడు ఏసీ వేసుకోవాలి అనిపిస్తుంది. ఇంకా మేము హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాము, ఇంకా తిరుపతిలో కూడా ఎక్కువ రోజులు ఉండలేక వచ్చేసాం కదా. అది ఎందుకంటే యాపీకి రిపోర్ట్ కార్డ్ ఇస్తారు, ప్లస్ ఆ రోజు ఏమంటే బుక్స్ కూడా ఇస్తారు, యూనిఫామ్స్ కూడా ఇస్తారంట. సో అవన్నీ తీసుకోవాలి. ఇంక టెడ్డీకి మాత్రం అప్పటికి ఇంకా స్కూల్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. ఇంకా తెలిసిందేగా మా సుదర్శన్కి ఆఫీస్ కూడా ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ నుండి నాకు ఎంత టెన్షనో, వీడికి ఎనీ మార్క్స్ వస్తాయి, ఎలా వస్తాయో అని. ఏమంటే మా యాపోర్డ్ మీద ఉన్న నమ్మకాలు లాంటివి అనమాట మాకు. ఇంకా ఎగ్జామ్ పేపర్స్ అవన్నీ ఇస్తారుగా, సో అవన్నీ చూసి ఒక్కసారిగా మా సుదర్శన్ అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి ఈసారి వాడికి. ఇంకా మేము హ్యాపీని మాత్రం ఎప్పుడు డిస్కరేజ్ చేయము ఇలా స్టడీస్ విషయంలో. వాడికి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా కానీ చాలా ఎక్కువ వచ్చాయి, చాలా బాగా రాసావు అనేసి అంటుంటాము. సో అలా నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచిగా వస్తూ ఉంటాయి వాడికి. మెయిన్గా మా సుదర్శన్ చాలా నాన్న ఇదే చాలా ఎక్కువ వచ్చే చాలు అంటూ ఉంటాడు, కానీ నాకే ఇంకా ఎక్కువ వస్తే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మ్యామ్తో కలిసాము, మ్యామ్తో మాట్లాడాము. ఇంకా మ్యామ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి కదా, యాపీ గురించి ఎలా ఉంటుంది, క్లాస్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అవన్నీ. ఇంకా మ్యామ్ ఫీడ్బ్యాక్ ఏమంటే అంత బాగుంటుంది, కానీ ప్రతి ఒక్క దానికి మేము పుష్ చేస్తూ ఉండాలి, వాడు రాడు అనేసి, అంటే ముందుకు వచ్చి పర్ఫామ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి కదా, సో దాంట్లో అంతగా రాదు అనేసి చెప్పారు. చెప్పాలంటే టెడ్డీకి యాపీకి ఇద్దరికి ఒకటే ఫీడ్బ్యాక్, అసలు చాలా మొహమాటంగా ఉంటారు. ఇంకా బుక్స్ కోసం మనీ పే చేసాము, ఇంకా మళ్ళీ క్లాస్కి వచ్చి బుక్స్ తీసుకుంటున్నాము. ఇంకా ఈ మ్యామ్ అయితే చాలా మంచిది అనమాట, యాపీని చాలా హెల్ప్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తూ అట్లా ఉండింది. ఇంకా యాపీ విషయంలో ఏమంటే మ్యామ్కి జిమ్నాస్టిక్స్లో నువ్వు చాలా బాగా చేస్తావు కదా, నేను టీవీలో చూడాలి, నువ్వు అంత టాప్గా రావాలి, అంత బాగా నేర్చుకో అనేసి పంపిస్తూ ఉంది. నాకైతే ఈ మ్యామ్ మాటలు చాలా నచ్చాయి. నార్మల్గా చదువు గురించే చెప్పి పంపించకుండా వాళ్ళు దేంట్లో మంచిగా యాక్టివ్గా ఉంటారో దాన్ని ఎక్కువ ఇంకా మంచిగా డెవలప్ చేసుకోండి, మంచిగా ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి పంపిస్తూ ఉంది కదా, దాంట్లో నాకైతే చాలా నచ్చింది. ఇంకా యూనిఫామ్స్ కూడా ఆ రోజే ఇచ్చేస్తామని చెప్పారు కదా అనేసి చూస్తే ఇంకా ఆ రోజు ఇవ్వలేదు యూనిఫామ్స్, మళ్ళీ వాళ్ళు మనకి మెయిల్ పెడతారు, అప్పుడు తీసుకురావాలి పిల్లల్ని, అప్పుడు యూనిఫామ్స్ ఇస్తామని చెప్పారనమాట. బాబా యాపోడ్ మంచోడు కదా, గుడ్ కదా, యాపోడ్ గ్రేట్ కదా, సో యూనిఫామ్స్ ఏమంటే 7th and 8th ఇస్తారంట. అయితే ఎంత జాగ్రత్త పెట్టుకుంటుంది తెలిసిన, అన్ని జాగ్రత్త వదిలి పెట్టుకో, పాతవన్నీ ప్యాక్ చేసే, ప్రమోట్ అయిపోయినా ఇంకా అవసరం లేదా బుక్స్ నీకు. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఏమంటే నేను ది ఇండస్ వ్యాలీ నుండి ఒక చిన్న పాట్, ఇదేమంటే బిర్యానీ చేసుకోవచ్చు, యాక్చువల్గా దీనికంటే పెద్దది వస్తుందేమో అనుకున్నాను, ఇదే పెద్దదంట. సో అదొకటి. ఇంకా కొంచెం కుక్కర్ 5 లీటర్స్ కుక్కర్ ఒకటి తెప్పించుకున్నాను. ఇది యాక్చువల్గా నాకని కాదు, తిరుపతిలో అవసరం ఉంటుంది, అక్కడ కుక్కర్ మంచిగా లేదు అనిపించి ఇంకా అక్కడ కోసం అనేసి తెప్పించాను. సో మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనేసి. ఇంకా ఇప్పుడు ఏమంటే నేను ఈ మధ్య నార్మల్గా పాలక్ పన్నీర్ అంటే టెడ్డీకి చాలా ఇష్టం అనేసి చేసేదాన్ని, మీకు గుర్తుందో లేదో. సో ఇంకా ఈరోజు ఏమంటే పాలక్ మష్రూమ్ చేస్తున్నాను. నాకే తెలియదు, అనుకోకుండా చేస్తున్నాను. పాలక్ పన్నీర్ తెప్పించుకుందాం అనుకోని కూడా నేను పన్నీర్ మర్చిపోయి అన్నీ ఆర్డర్ చేసుకున్నాను, పన్నీర్ మర్చిపోయాను. సో ఏముందిలే, పన్నీర్ బదులు ఇది చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాం, మష్రూమ్ వేద్దాము అనిపించింది. నేనైతే నా ఓన్గా ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అంటే ఇంతకుముందు ఒకసారి చేస్తున్నా, చాలా బాగా వచ్చింది. సో ఇది సెకండ్ టైం అనమాట చేయడము. ఇంకా ఈ రెసిపీ అయితే నా ఓన్గా చేస్తున్నాను, ఎక్కడ అంటే యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసి చూడడం కానీ, ఎవరైనా చెప్పడం కానీ, మమ్మీ దగ్గరైనా మా అత్తయ్య దగ్గరైనా, సో అలా ఎక్కడ చూడకుండా నా ఓన్గా చేశాను. ఇంకా అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రోజు ఏమంటే కర్రీ దీంట్లో కొత్త పాట్లో చేస్తున్నాను. సో దీని లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి, నా కూపన్ కోడ్ కూడా పెడతాను ఇక్కడ. ఇంక ఇది స్టెయిన్లెస్ స్టీల్, దాని తర్వాత దీంట్లో మాడడం కానీ అస్సలు ఏం ఉండదు, చాలా మంచిగా కుక్ చేసేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఇండస్ వ్యాలీలో తీసుకునేటివి ఏమంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేటివి ఉన్నాయి, కానీ ఇది అంత వెయిట్ లేదు, అలా అనేసి అంత తక్కువగా కూడా ఏం లేదు, తేలికగా కరెక్ట్గా ఉంది. సో ఇది వచ్చేసి స్టవ్ మీద పెట్టేసాను, ఇంకా ఆయిల్ కూడా వేసేసాను, ఇంకా ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను. ఇది నేను ఎగ్జాక్ట్గా ఎలా చెప్తాను అలానే చేయండి,
సో ఆ టేస్ట్ వస్తుంది. నేను ఇంకా ఆనియన్ కొంచెము, జింజర్ గార్లిక్, దాని తర్వాత వచ్చేసి దాంట్లోనే ఆ మిక్సీ జార్లోనే నేను కారము, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు. సెకండ్ టైం ఏమంటే కొద్దిగా సపరేట్గా వేరే వేరేగా వేసుకొని చేసుకున్నాను. ఇంకా అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఆవాలు జీలకర్ర అంతా చిటపట అయిపోయిన తర్వాత ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసి బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి. దాని తర్వాత మష్రూమ్స్ ఏమంటే ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కట్ చేసేసుకున్నాను నార్మల్గా హాఫ్ ఆఫ్ అన్నట్టుగా. ఈసారి ఏమంటే చిన్నగా ఉన్నాయి కదా అట్లే వేసేద్దాం అనేసి జస్ట్ కొద్దిగా కొన్ని కట్ చేశాను, కొన్ని అట్లే వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో సపరేట్గా వాటర్ వేసుకోవడం అవసరం ఉండదు, ఆ మష్రూమ్లోనే కొద్దిగా వాటర్ వస్తుందిగా దాంతోనే సరిపోతుంది. దాని తర్వాత ఏమంటే పాలాకు నార్మల్గా వాటర్లో కొంచెం ఉడికించుకుంటాం కదా, అది మళ్ళీ మిక్సీ జార్లో చేసుకునేసి అది ఆ మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా మీకు గ్రేవీ ఇలా కావాలంటే ఇలా కొంచెం చేసుకొని, లేకపోతే ఇంకా దగ్గరగా చేసుకున్నారంటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి భలే ఉంటుంది. గరం మసాలా అస్సలు యూజ్ చేయలేదు, టెడీకి నగ్గెట్స్ చేశాను, యాపీకి వచ్చేసి వడియాలు వేశాను. ఏం చేసావు? స్క్రాచ్ బోర్డ్. స్క్రాచ్ వన్ ఆఫ్ ద గివెన్ హార్ట్. దీంతో స్క్రాచ్ చేయాలి, ఒక రాసి ఉంటుంది అది చేయాలి మనము. 2 good 1 bad. నేను చేసేస్తాను ఈరోజు తొందరగా. నేను కాదు అంటే చేయాలి. దిగుతా త్వరగా. వీటికి హాలిడేస్ అయితే మాకేదో ఎగ్జామ్ పెడుతుందంట ఇక్కడ. ముగ్గురికి స్క్రాచ్ చేయాలి. ఓకే, గుడ్ బ్యాడ్ ఉంటాయి. 2 good 1 bad. అది ఇప్పుడే చేయాలి పాపా. దీంతో చేస్తా. దాంతో కాదు. దాంతో కాదు ఇది. దాంతో ఇది ఇన్స్ట్రక్షన్స్ నాకు అన్ని బ్యాడే లేదు బాబా, అందరికి ఒకటే. ఉన్నాయి ఇది తీసుకో అమ్మ, నీళ్ళు తీసుకో. కాయిన్స్ ఇది అందరికి. ఓకే, అందరికి ఇచ్చేసాను. స్క్రాచ్ వన్ ఆఫ్ ద గివెన్ హార్ట్స్. నాది ఇక్కడ ఉంది, ఇంకా చేయాలి. ప్యాడ్స్ వద్దు రారా, చేసుకుంటా. అందరూ ఒకేసారి చేయాలా? 2 juices for 1 bag. I don't know. ఇది ఎవరు చెప్పదు. బై పప్పియా. Two good, 1 bad. Go to swim. దీనికి వెళ్దాం. ఫస్ట్ juices కొన్నా. ఇవన్నీ డమ్మీవి, ఇది ఒరిజినల్. అయితే ఇది కూడా చేయాలి మీరు. ఇది డ్రింక్ లెమన్ ఓకే. డ్రింక్ లెమన్. కాదు ఈ బ్యాడ్ నువ్వు ఫస్ట్ చేయాలి. ఇది చూపిరా. ఫస్ట్ డీగా స్క్రాచ్ చేయాలి. I don't know నేను మర్చిపోయాను. This Scratch art. oh with for me నీకు బ్యాడ్ చూసేసుకునేదా? నీకు బలేస్తుంది. read Harry Potter. అది చేసుకోవడానికి పోయింది ఇది. కానీ ఇంకా go to easy చేస్తా. ఓకే నేను చేసేస్తున్నా. ఓకే గో టు షాపింగ్. నేను వెళ్ళాలి షాపింగ్కి. వాడు అన్ని గుడ్ రాసి పెట్టింటాడు. లేదు చూడమ్మా చూడు. buy గోల్డ్. అరే నువ్వు అది అమ్మకు బొబ్బాకు పెట్టాల్సింది. ఈ బ్యాడ్. ప్లాంట్ మోర్ ప్లాంట్స్. అదేం బ్యాడ్. అది బ్యాడ్ అమ్మ, ఇప్పుడు లేజీగా ఉంది. తోక చేయవదా ఇప్పుడే స్విమ్మింగ్ లేకపోతే లెమన్. లేదు అది అయ్యో రామ, మా హ్యాపీతో హాలిడేస్ అయితే పప్పిని కొనిస్తానని చెప్పాడు మా సుదర్శన్. అదేదో లక్కీగా మా సుదర్శన్కి పప్పియే వచ్చింది. ఇంకా కొనిస్తారో లేదో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు.
ఇంక ఇవే అన్నమాట మా మమ్మీ ఇచ్చిన పికిల్స్. అది చిన్న అదే డబ్బాలో ఉన్న మ్యాంగో పికిల్ ఏమంటే మాకు బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చింది కదా, దాంట్లో నంచుకొని తినడానికంటే ఆ కొద్దిగా పెట్టిందంట. ఇంకో ఇదే ఈ పికిలే అంతా బయట అంతా పడిపోయింది, ఇదిగో కొంచెం మిగిలింది. దీంట్లో కొద్దిగా మళ్ళీ అక్కడ మోహన శిరీష వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను కొద్దిగా తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఏమంటే మా మమ్మీకి పాపం ఎక్కువ క్వాంటిటీ పికిల్స్ వేయడం రాదనమాట, కొంచెం కొంచెం వేసుకుంటుంది. ఆ కొంచెం కొంచెంలో మళ్ళీ నాకేదో ఇచ్చి పంపించింది. చూడ్డానికి భలే ఎమ్మీగా ఉన్నాయి కదా, తినడానికి కూడా భలే ఉన్నాయి. ఇంకా కొన్ని 2 పికిల్స్ ఏమో తిరగబాత చేసుకో అనేసి అనింది అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇచ్చి పంపించాలి. ఇంకా వీడికి హాలిడే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మా మమ్మీ ఆ కోన్ కూడా ఇచ్చి పంపించింది. ఆ మెహందీ పెట్టుకుంది, దాని తర్వాత చూసారా నెయిల్స్ కూడా పెట్టేసుకుంది. ఇంకా పాపం చెప్పినట్టు అన్నీ చేస్తూ ఉంది. రే ఓన్లీ నువ్వు ఆడుకోవడం ఎంజాయ్ చేయడమే కాదు, నాకు కూడా హెల్ప్ చేయాలి అనేసరికి పాపం అది ఏమంటే క్లీన్ చేస్తాము రోజులైతే చాలా డస్ట్ పడిపోతూ ఉంటుంది ఇక్కడ. ఆ డస్టింగ్ చేయడంలో మాస్క్ కదా ఎవరైనా వేసుకొని చేస్తారు, వీడు చూసారా గ్లౌజెస్ వేసుకొని చేస్తున్నారు. ఆ గ్లౌజెస్ ఏమంటే ప్లాంట్స్కి అదే ప్లాంటింగ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి అనేసి అక్కడ ఒక్కొక్కసారి మేము సుదర్శన్ నేను ఎప్పుడైనా అలా పాట్స్లో ప్లాంట్స్ అలా వేసేటప్పుడు మట్టి అవంతా వేసేటప్పుడు ఆ గ్లౌజెస్ వేసుకుంటాము. వీడేమో ఆ గ్లౌజెస్ వేసుకొని డస్టింగ్ చేస్తూ ఉంది. ఏదైనా చెప్తే పని చేస్తుంటుంది, మధ్యలో మాత్రం ఇది చేసుకోవాలి జిమ్నాస్టిక్స్, ఇది కొత్తది నేర్చేసుకుందంట. ఇంకా ఇవేమంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. గ్లాస్ కనిపించట్లేదే, ఒక స్పూన్ ఉండాలి, ఒక కప్పు ఉండాలి, ఏంది అన్ని మిస్సింగ్. నేను ఏమైనా సంగీతాకి ఇచ్చి పంపించానా, తేలేదా అనుకుంటూ ఉన్నాను. ఇంకో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుంది ఇవన్నీ. ఇంకా ఒక్క క్షణం ఉండడం లేదు తెలుసా హ్యాపీ అసలు. అమ్మ ఇంకేమైనా ఆడదాం, అమ్మమ్మ క్యారమ్ బోర్డ్ ఆడదాం. టెడ్డీ ఏమంటే కొంచెం బిజీగా ఉంది, వాళ్ళ స్కూల్ జరుగుతూ ఉన్నాయి, వారికి డౌట్లు ఏదో ఉంటాయి. ఒక్కొక్కసారి వారికి టైం దొరికితే కొంచెం ఏదైనా వేరే గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ఏమంటే నాతో సుదర్శన్తో ఆడుకునే గేమ్స్ ఆడుతూ ఉంటుంది. హ్యాపీతో ఆడే గేమ్స్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మధ్య టెడ్డీ. సో ఏజ్ గ్యాప్ వచ్చేసింది. ఇంకా 10th క్లాస్ అంటే వీళ్ళవి అన్నీ చాలా చేంజ్ అయిపోతాయి, హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి. కొంచెం డిఫికల్ట్ టైం అన్నమాట మాకు. ఇక్కడేమో హ్యాపీ చాలా యంగ్గా ఉంటుంది, అంటే ఏమంటారు చైల్డిష్గా ఉంటుంది చాలా. టెడ్డీ ఏమంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది. సో అదొక డిఫరెంట్ ఏజ్, ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా పెట్టు కాయిన్స్ పెట్టి, ఇంకా కాయిన్స్. ఇంకా మీ పిల్లలు ఎవరికైనా సేమ్ ఇలా ఏజ్ గ్యాప్లో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తారా మీరు కూడా? అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే నేను పర్టికులర్గా చెప్పలేను, ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది అనమాట మాకు. ఇంకా హాలిడేస్ కదా, వీళ్ళకి ఇష్టమైన మూవీస్ తీసుకెళ్దామంటే మూవీస్లో కూడా వీళ్ళు డిఫరెంట్గా కోరుకుంటారు. ఏదైనా ప్లేసెస్కి వెళ్దామంటే అది కూడా డిఫరెంట్గా. సైడ్కి పెట్టాలి వాడు. ఓ వావ్, ఇంకా కూర్చో గమ్మని కూర్చో. నేను వీడియో తీస్తూ ఆడాలి. చూపిరా పడింది. నాకు 10 వచ్చిందా. హో నేను స్లోగా, నువ్వేతి స్లోగా తీ. నేను నా 10 కొట్టా కదా. నీకోసమే వదిలిపెట్టేశారప్ప. అదెందుకు వస్తాయి నీకు, ఆ హ్యాండ్తో ఆడు. పడినచ్చు. నాది 10 నీకు 5, కానీ కొట్టు గబగబ కొట్టాలి. స్ట్రైకర్తో ఆడు, స్ట్రైకర్తో. కదిలించకూడదు చెప్తున్నా, -. పాయింట్స్ ఇస్తాను. అలెక్సా కిచెన్ ఆఫ్. కొట్టా అయిపోయింది, మొండి ఆడద్దు. ఇటు నేనా? You can't get that one. I'm so sorry. Blue one. 20 points. Why is the shot? Girl. Hey, Amaruve. Kottunda kada. Arre aravakura. Go. 3, 2, 1, go. Huh? ఆడు. కొట్టచ్చు, ఎందుకు కొట్టలేవు. అటు సైడ్ ఎవరు కొట్టారా? నువ్వు గమ్ము కూర్చో. చూసావా
ఒకటి కొడితే ఒకటి పడాలి ఇటీ. 25. Wow. See. Shit. Polish, you're doing good. కదల వేరే కాయిన్స్ టచ్ చేయకుండా ఆడాలి హ్యాపీ. ఇంకోటి అది స్లోగా అయ్యి. పడేసావమ్మా. Go. ఓ ఏ అక్రోలిక్ అంటే ACR ఉండాలి కదరా. వావ్ హ్యాపీ. అక్కడ కూడా పడింది హ్యాపీ. గ్రేట్ హ్యాపీ. మళ్ళీ సర్దుకుందు లేదా ఆడు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి దాని దగ్గర? చాలా ఉన్నాయి నేను ఆడు. నేను ఆడతా చూడు ఇప్పుడు పడరా లేదు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా? ఏది పడలేదు ఏంద్రా. So far so good. అయిపోయింది. నేను రెడీగానే పెట్టుకోలేదమ్మా. ఎవరు పెట్టద్దు అన్నారు. Don't do that. అమ్మ స్ట్రైకర్ అంటే మై నీకు చూడు అవి ప్లేసే లేదు. కానీ 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 హ్యాపీ నువ్వు భలే ఆడుతున్నావు రా. గ్రేట్ రా. కాకపోతే అన్ని బ్లాక్సే వస్తున్నాయి రా నీకు. కానీ కానీ ఇంకొక కాయిన్ టచ్ చేయకుండా స్ట్రైకర్ తీసుకొని ఆడాలి. ఆడు ఫస్ట్ నువ్వు ఆడరా. వావ్ టచ్ లేదు. నేను ఆడచ్చును. హ్యాపీ గమ్ముకుండు. ఎస్ గివి గివి రెడ్. ఇది 25. నీకెందుకు అప్పుడే నీకు ఉండు. ఆడు. అయినా నాకు ఒకటి అర్థం కాదు. మనం కూడా చిన్నప్పటి నుండే కదా వచ్చాం, అంటే 9th 10th హ్యాపీ ఏజ్ నుండి అట్లా అవన్నీ మన పేరెంట్స్ అంతా ఉన్నాం కదా మా పేరెంట్స్తో. కాకపోతే మనకేమైనా డిఫరెంట్గా చూసారా మన పేరెంట్స్? మనకేమైనా హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళని ఇలా మాట్లాడకూడదు, ఇలా ట్రీట్ చేయకూడదు, ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా థింక్ చేయాలి. సో అట్లాంటివన్నీ అసలు మన ఏజ్ అప్పుడు మనం చిన్నప్పుడు అట్లా ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా కొత్త కొత్తవన్నీ క్రియేట్ చేస్తున్నారు అందరూ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. నిజంగా అసలు టెడ్డీ ఏజ్ వాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. వాళ్ళకి ఏదేదో ఏమంటారు, వాళ్ళ థాట్స్ ఏదో డిఫరెంట్గా ఉంటాయి. మనం వాళ్ళని చూస్తూ ఏదంటే అది అన్నిటికీ వద్దు వద్దు అనకూడదు. మనం కూడా ఆలోచించాలి, మనం కూడా కొన్ని అడ్జస్ట్ అవ్వాలి అనేసి ఏదేదో చదువుతూ ఉంటాను, ఏదేదో చూస్తూ ఉంటాను రీల్స్కి కూడా. సో అలా మనం కూడా అట్లానే పెరిగామా అనిపిస్తూ ఉంటుంది. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ఈ మధ్య టెడ్డీ మా దగ్గర చాలా తిట్టించుకుంటా ఉంది. అసలు పాపం వాడి కొన్ని హ్యాబిట్స్ మాకు నచ్చట్లేదు. ఇలా ఉండేదానివి కాదు కదరా, ఇలా అయిపోతున్నావు ఏంటి, ఎందుకు సైలెంట్ అయిపోతున్నావు, ఏదైనా చిన్నది ఏమైనా అనకూడదు అలిగిపోతున్నావు, అలా అనడం స్టార్ట్ చేశాము. మళ్ళీ నేను సుదర్శన్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. మనం ఎక్కువగా తిట్టేస్తున్నట్టున్నాం డెడ్డోడిని, పాపం మనం అర్థం చేసుకోవాలి కొద్దిగా అనేసి మళ్ళీ వాడు దాంట్లో ఆలోచించుకుంటూ మళ్ళీ స్లోగా మారడము అలా చేస్తున్నాము. ఇంకా మళ్ళీ ఇదిగో మా యాపోడ్ ఒకటి మధ్యలో. ఇంకా రోజు ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్దాము అనేసి కిందకు వచ్చాము. కానీ కింద అపార్ట్మెంట్లో వాకింగ్ చేయకుండా ఇలా నేను ఒకసారి చెప్పాను కదా బంగారుపేట చాట్ చాలా బాగుంటుంది, నేను సుదర్శన్ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తింటా ఉంటాం అనేసి. సో అక్కడ నుండి మా అపార్ట్మెంట్ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసాము అలా మాట్లాడుకుంటూ. ఇంకా వీళ్ళకేమంటే మోమోస్ అంటే ఇష్టం ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా సో మోమోస్ తింటారు. ఇంకా నేను సుదర్శన్ మాత్రము మసాలా పూరి ఉంటుంది కదా, సో అది తింటాము. ఇంకా ఇలాంటి షాప్ చూసి చాలా రోజులు అయిపోయిందే అనేసి టెడ్డీతో హ్యాపీతో చెప్పుకుంటూ అవసరం. తావర్కరిలో ఉన్నప్పుడు అలాంటి షాప్ ఒకటి ఉండేదన్నమాట. ఏం కావాలన్నా అక్కడ కొనుక్కునే వాళ్ళం. అదేమంటే ఆ షాప్లో ఒక క్యారెట్, ఒక పొటాటో, కొన్ని బీన్స్, సో అన్నీ కలిపి ఒక 250 grams కావాలంటే ఇచ్చేస్తారనమాట. అలా ఉండేటప్పుడు అప్పుడేమంటే నాకు సుదర్శన్కి ఏం తీసుకునే ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ. సో కొద్ది కావాలంటే ఆ షాప్లో ఒకటే ఇస్తారు అలా. ఇంకా దాని గురించే వాళ్ళతో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక నర్సరీ ఉంటుంది. ఇక్కడ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. ఇది ఫస్ట్లో మేము వచ్చినప్పుడు కొంచెం చిన్నది ఉండింది, ఇప్పుడు చాలా పెద్దదైపోయింది అసలు. ఇంకా యాపోడ్ విషయానికి వచ్చాము అంటే యాపోడ్ ఏమంటే వాడు గ్రోయింగ్ ఏజ్ కదా వాడిది, మరీ చిన్నపిల్లలాగే చూడకూడదు, వాడిని కొంచెం మెచ్యూరిటీగా ఉంది అన్నట్టుగా చూడాలి అనేసి అనుకోవాలి నేను. లేదంటే నేను ఏమంటే ప్రతి ఒక్కసారి వాడు చిన్నపిల్లలాగే, అరే నీకు తెలియదు గమ్ముగుండు టచ్ ఇక్కడ అది పాడైపోతుంది, నీకు తెలియదురా దాన్ని ఎలా యూజ్ చేయాలో, సో అట్లా చేసేస్తూ ఉంటాను. అలా చేయకూడదు. వాడు కలిగి అన్నీ వచ్చు అనేలా ఫీలింగ్ మనకు ఉండాలి. అంటే ప్రతిసారి వాడు అంటాడనమాట, నాకు వచ్చమ్మా నేను చేయగలుగుతానమ్మా అలా అనేసి అంటుంటుంది. సో అప్పుడైనా అర్థం చేసుకోవాలి నేను అనేసి ఇంకా వాడి సైడ్ నుండి ఆలోచించి ఇంకా
కొంచెం అట్లా సరే చేయగలుగుతుంది, ఇంకా చేసుకో, నువ్వే వెళ్ళగలుగుతావు, నువ్వు ఆడుకోగలుగుతావు, ఇది హ్యాండిల్ చేయగలుగుతావు అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోయి అలా ఉండిపోతున్నాం వాడితో. ఇంకా వచ్చే దారిలో మింట్ సూపర్ మార్కెట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అన్నారు. ఇంకా ఇక్కడ నాకేమంటే ఇదిగో షీట్ మాస్క్ దొరికాయి. సో మళ్ళీ ఇక్కడ కూడా తీసుకున్నాను. ఇది తెచ్చుకున్నట్టువే ఇంకా యూజ్ చేయలేదు, మళ్ళీ కొనుక్కున్నాను. మినీసోలో మమ్మీ డాడీతో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అది. ఇంకా ఇక్కడ ట్యాంక్ దొరికింది హ్యాపీకి, అక్కడ డాడీ వాళ్ళ ఇంట్లో ట్యాంక్ తాగింది కదా, ఇంకా ఇక్కడ ట్యాంక్ మళ్ళీ దొరికింది, అది కూడా తీసుకుంది అనమాట. మోస్ట్లీ ఇట్లా సూపర్ మార్కెట్స్కి అట్లా ఏమైనా ఆఫ్లైన్ షాపింగ్కి వచ్చాము అంటే నాది యాపీది ఒక సైడ్ ఉంటాం, మేమిద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాము. సుదర్శన్ది టెడ్డీది ఇంకో సైడ్ ఉంటారు వాళ్ళిద్దరు షాపింగ్ ఒక దగ్గర ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరు చేసుకుంటూ ఉంటారు. కోవిడ్కి ముందు మనం ప్రతి ఒక్క షాప్కి వెళ్ళి షాప్ చేసుకుంటూ ఉండేవాళ్ళం కదా, దాని తర్వాత కదా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అలవాటు అయిపోయింది. నాకు ఇలా ఆఫ్లైన్ షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టం. చాలా బ్రాండ్స్ ఉంటాయి, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏది తీసుకోవాలి ఏంటి అనేది చూసి తీసుకునేది. అప్పుడు నాకు మా సుదర్శన్ సొడాక్సో తెచ్చిచ్చేవాడు, 1100కి సొడాక్సో. అంటే మనం ఏం కావాలన్నా ఇలా సూపర్ మార్కెట్స్లో తీసుకోవచ్చు అనమాట. అది నాకు ఇచ్చేసేవాడు, నేను అంతా 1100తో షాపింగ్ చేసుకుంటా ఉంటాను, నాకు ఏం కావాలంటే అది. సో ఇలాంటి సూపర్ మార్కెట్స్లో ఒక్కటే అవి సొడాక్సో తీసుకుంటారనమాట, మనీ తీసుకోకుండా ఓన్లీ సొడాక్సో తీసుకుంటారు. అప్పుడు మనీ ఇవ్వకుండా సొడాక్సో ఇస్తుంటే అదేదో ఫ్రీగా కొనుక్కుంటున్నాను అనే ఫీలింగ్ ఉండేది. పెట్టు అవన్నీ చాలు పద, ఇంకా అంతే పద, బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోన్నా కౌంటర్ దగ్గరికి. హ్యాపీ చూడు ఎంత క్యూట్గా ఉన్నాయి, ఉన్నాయి కదరా 3 ఉన్నాయి మన ఇంట్లో. కింద పెట్టు బాబా ఇది ఒకటి కొనుక్కుందామా? వద్దురా హ్యాపీ పదలే, వద్దులే పద్దా వెళ్దాం. ఇంకా అవి చూపించకు, బాబా కొడతాడు ఇప్పుడు, నేను వద్దంటాడు, నాకెందుకు. ఇంకా ఇక్కడ వచ్చేసి వడియాలు తీసుకెళ్దాము అనిపించింది. సగ్గుబియ్యం వడియాలు ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే అవి బాగా రాలేదన్నమాట, అందుకనేసి ఇంకా ఇక్కడ చూస్తా ఉన్నా. ఇక్కడ ఉంటాయిరా ఆ సగ్గుబియ్యం వడియాలు, నాకు హ్యాపీకి భలే ఇష్టం. సో వాటి కోసం చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ దొరికాయి. అమ్మయ్య ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా తీసుకోపోతా ఉంటే అన్నీ వైట్ ఉన్నాయి. ఇంకా హ్యాపీ ఉండేసి అమ్మ కలర్స్ ఉంటాయమ్మా అవి తీసుకుందాము అని. సో ఇవే అనమాట సగ్గుబియ్యం వడియాలు. ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉంటే ఇంకా ఇది ఒకటి తీసుకున్నాము. వీళ్ళకి ఎప్పుడు చూస్తారో ఎలా కనిపిస్తాయో తెలియదు, ఇంపోర్టెడ్ ఉంటాయి కదా అవి కనిపిస్తే నాకు అవే కావాలి అంటారు. అవి ఒక్కొక్కసారి తీసుకుంటే అంత టేస్టీగా ఉండవు, మనీ వేస్ట్ తప్ప ఏది కదా, వాళ్ళు అడిగినని కొనికూడదు అనేసి వద్దు అనేసి అంటాము. ఇంకా ఇక్కడ న్యూటెల్లా ఏమంటే ఆఫర్ ఉండింది, సో అది తీసుకున్నాను. ఇంకా హ్యాపీకి కావాలంటే జ్యూస్ కొనిచ్చారు సుదర్శన్, టెడ్డీ కోసం ఇంకోటి మౌంటైన్ డ్యూ అంటే టెడ్డీకి ఇష్టం అనేది అది. ఇంకా ఇక్కడ మ్యాంగోస్ చూస్తే భలే ఉన్నాయి, కానీ మ్యాంగోస్ తీసుకెళ్దామా వద్దా, ఎలా ఉంటాయో ఏంటో, వద్దులే అనేసి మళ్ళీ అప్పుడే ఎందుకులే మళ్ళీ తీసుకెళ్దాము అనేసి అనుకున్నాం. హ్యాపీకి మ్యాంగో అంటే భలే ఇష్టం, ఫేవరెట్ ఫ్రూట్ వాడికి. చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా మ్యాంగో అంటే. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగుంటాయి, మనం ఆన్లైన్లో కొనుక్కుంటా ఉంటామే జెప్టోలో బ్లింకిట్లో, దానికంటే ఇక తక్కువే ఉంటాయి, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, చూసి మంచిగా తీసుకోవచ్చు కూడా. ఇంక ఇక్కడ మ్యాంగోస్ కూడా బాగుంటాయి, కొన్ని రోజుల తర్వాత తీసుకొని వెళ్ళాలి. లాస్ట్ టైం ఇక్కడే తెచ్చేవాడు మా సుదర్శన్. ఇంకా మా హ్యాపీ తీసుకున్న జ్యూస్ ఇదే అనమాట. ఇది కనుక బాగుండకపోవాలి నెక్స్ట్ టైం కొనిరా నువ్వు అడిగితే అనేసి చెప్తా ఉన్నాను, బాగుంటే మాత్రం కొనియాలమ్మా అనేసి అంటా ఉంది. సో చూద్దాము ఎలా ఉంటుందో మరి. ఇంకా ఇది మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు, 60 రూపీస్ ఉండింది. సో ఓకేలే అనేసి అనుకొని ఇంకొనిచ్చాము. ఇంటికి వెళ్ళి తాగొచ్చుగా, ఇప్పుడే తాగేయాలంటే దాని టేస్ట్ చూడాలంట, మళ్ళీ అబ్బా భలే ఉందంట అది. ఇంక ఇప్పుడు అందరికి ఇస్తుందమ్మా టేస్ట్ చేయమనేసి వెళ్తా ఉంది. సుదర్శన్ బాబాకిరా టేస్ట్ బాబా, టేస్ట్ అంట చెయ్యి. పదనాన్న ఇందాక మీకు ఇలా వెళ్ళేటప్పుడు ఇది చూపించాం కదా, ఇది ట్యాక్సీ అనమాట. ట్యాక్సీ మొబైల్ ఫుడ్స్ ఉంటాయి దీంట్లో. సో ట్యాక్సీలో ఏమంటారో దీన్ని నాకు కరెక్ట్గా చెప్పడం రావట్లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే మామూలుగా మొబైల్ ఫుడ్స్ ఉంటాయి కదా, సో అలా ట్యాక్సీలో పెట్టున్నారు.
ఇంకా ఈ స్ట్రీట్లో అయితే ఇలా సైడ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని మొబైల్ ఫుడ్స్ ఉన్నాయో అన్ని చికెన్, వెరైటీ ఆఫ్ చికెన్స్ ఉన్నాయన్నమాట. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి అలా వెళ్ళడం కంటే ఇక్కడ తీసుకుని తినచ్చు అనేసి అనిపించింది. ఇక్కడి టేస్ట్ అక్కడిదే కదా, రెస్టారెంట్లో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మొబైల్ ఫుడ్స్ అంటే ఆ ఎన్వైరన్మెంట్ని బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అమ్మవారి గుడి రేపొద్దున ఫెస్టివల్ అనమాట, అందుకనేసి మంచిగా ఇక్కడ అంతా రెడీ చేసేస్తున్నారు. ఎంత పెద్ద ముగ్గేస్తున్నారో చూసారా. ఇంకా అన్నదానం, ఏదైనా ఫెస్టివల్ రావనివ్వండి, ఇంకా ట్యూస్డే ఫ్రైడేస్ అయితే అన్నదానం అంతా ఇక్కడ నిండిపోతుంది. చాలా బాగా చేస్తారు, చిన్న గుడి అయినా కానీ. ఈ విషయంలో నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మీతో షేర్ చేయలేదు, ఏమంటే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. అలా మేము అపార్ట్మెంట్ ఇక్కడ తీసుకున్నాం కదా, నాకు ఇక్కడ ఒక వీధి చివర అమ్మవారు ఉంటారు, ఒక టెంపుల్ ఉంది అనేసి అస్సలు తెలియదు. అనుకోకుండా తీసుకున్నాము. ఇంకా దాన్ని తీసుకున్న తర్వాత అటు ఇటు వెళ్ళేటప్పుడు అనిపించింది అనమాట, అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవచ్చు అనేసి. అలా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము, వచ్చేటప్పుడు దండం పెట్టుకుంటాం. అదొక మంచి బ్లెస్డ్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డివైన్ ఫీల్. మన అమ్మవారి గుడికి, బనశంకరి అమ్మవారి గుడికి వెళ్ళలేకపోతున్నామే అనేది నాకు అంతగా అనిపించింది అనమాట ఇక్కడ అమ్మవారిని చూసుకుంటూ ఉన్నప్పుడు అంతా. ఇంకా ఇంటికి వచ్చేసాము. దాని తర్వాత ఆ స్టిక్కీ టాయ్స్ ఏదో అంటారు కదా, సో దాంతో ఆడింది హ్యాపీ కొంతసేపు. మళ్ళీ ఆ బ్రెడ్ నూటెలా వేసుకొని తింటా ఉన్నారు. ఏమంటే అక్కడ చాట్స్ ఏమో తినేసి వచ్చాం కదా, ఆకలేదు. ఇంకా బ్రెడ్ అయితే కావాలంట, తింటా ఉన్నారు. ఇంకా నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఇంకా నా మొబైల్లో డేటా ఎక్కువ అయిపోయింది, సో అవంతా కాపీ చేసేసుకొని ఇంకా చాలా పనులు ఉంటే కొన్ని అవి చేసుకుంటా ఉన్నాను ఆ రోజు. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను రెసిపీ చూపించానుగా, అది ఒకసారి ట్రై చేసి నాతో మళ్ళీ కామెంట్స్ షేర్ చేసుకోండి. లేదంటే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అయినా కానీ షేర్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.